ట్రైలర్లో చూశాను, మందు తాగుతున్నారు, అయితే బ్రాలో తాగుతున్నారు. ఏంటి అది బ్రాలో అంటే మీకు గ్లాస్ దొరకలేదా, లేకపోతే బ్రానేనా, లేకపోతే ఇంకా ఫిల్టర్కి? హలో, ద లాంగెస్ట్ ట్రైలర్ ఎవర్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఫస్ట్ టైం ఎవర్ షాట్ కంప్లీట్లీ ఇన్ మేఘాలయలో. అంత తీస్తే మీరు ఆ ఒక్క షాట్ గురించి అడుగుతారా? ఓకే, నాకు అర్థమైంది మీ ఎమోషన్, వెరీ గుడ్. అయితే దానికి ఒక కథ ఉందండి. అంటే వాడు ఓపెన్ చేసిన తర్వాత సినిమాలో వాడు ఎందుకు అలా ఉన్నాడు, వాడు ఏంటి, వై ఈజ్ ఈ బిహేవింగ్ ఇన్ దట్ పర్టికులర్ వే అనే దానికి ఒక కథ ఉంటుంది. అది మనం ఇప్పుడు మాట్లాడుకోలేము. డెఫినెట్గా సినిమా చూస్తే అది ఎందుకు అలా ఉన్నాడు అనేది తెలుస్తుంది. కాకపోతే వాడు ఎమోషన్ ఏంటంటే, వాడు బాటిల్లోంచి తాగుదాం అనుకున్నప్పుడు మూత స్లిప్ అయిపోతే దాన్ని పగలగొట్టి తాగాలి. దాంట్లో గాజు పెంకులు ఉంటాయి. సో ఫిల్టర్ చేసుకొని తాగాలన్నమాట. వాడు ఎమోషన్ అది. పొద్దున్నే హ్యాంగ్ ఓవర్లో లెగ్సాడు, సో ఫిల్టర్ చేసుకొని తాగాలి. వాడు అంటే ఆ పక్కన ఏ గుడ్డ ముక్కున్నా తీసుకొని వాడు తాగుతాడు. కాకపోతే అది అక్కడ రాత్రి దాని ముందు ఎప్పుడో జరిగిన కొన్ని సన్నివేశాల్లో మిగిలిపోయిన కొన్ని వస్త్రాల వల్ల వాడికి చేతికి దొరికింది తీసుకుంటాడు. వాడు ఎందుకు అలా ఉన్నాడు వైల్డ్ యానిమల్గా అలాగా అనేది మన సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే అక్కడ బ్రానే ఉందా, లేదా అమ్మాయి కూడా ఉందా? అదేనండి. అని మీరు అన్ని సినిమాలో సీక్రెట్లు అన్ని ముందే అడిగేస్తే ఎట్లా బ్రదర్? క్వశ్చన్ అడుగుతున్నారా, మీ ఆశ చెప్తున్నారా? అంటే అది ఆన్సర్గా భావించారా? ఏది ఆన్సర్గా భావించారా దాన్ని? లేదండి. అంటే అమ్మాయి కూడా ఉంటుందంటే అమ్మాయిలు చాలామంది ఉన్నారు. వాళ్ళకి బ్రాకి సంబంధం ఉందా లేదా, ఆ మందుకి అసలు ఈ గోలంతరికి సంబంధం ఉందా లేదా సినిమాలో ఉంటుంది. ఎనీవే, టు ఎక్స్టెండ్ వాట్ హీ సెడ్, బ్రాలో మంది ఎందుకు తాగుతాడు అంటే దాంట్లో లాజిక్లు కూడా ఎత్తుతున్నారు జనం. అది ప్యాడెడ్ బ్రా, అందులో కష్టం అంటే గట్టిగా లాగితే వస్తుందండి, తాగుతాడు అతను, అంత వైలెంట్గా ఉంటాడు. ఎందుకు అలా ఉన్నాడంటే అది సినిమా ఓపెనింగ్లోనే ఉంటుంది మీకు సీన్. వెన్ యూఆర్ ఇంట్రడ్యూసింగ్ ఎ క్యారెక్టర్, స్క్రీన్ టైంలో ఏమవుతుందంటే అండి, సినిమాలో మనకి చాలా తక్కువ టైం ఉంటుంది కొన్ని యాట్రిబ్యూట్స్ క్యారెక్టర్ గురించి చెప్పేయడానికి. ఒక్క షాట్లో చాలా చెప్పేయాల్సి వస్తుంది, బికాజ్ ఆఫ్ స్క్రీన్ ప్లే కన్స్ట్రెయింట్స్ అనండి, ఎడిట్ కన్స్ట్రెయింట్స్ అనండి. యూ చూస్ సమ్ షార్ట్స్ టు సే వాట్ యూ వాంట్ టు సే. అంటే ఒకటేదో పెట్టాలి ఆడియన్ మైండ్లో, తొందరగా పెట్టేయాలి, ఒక్క షాట్లో ఇంపాక్ట్ఫుల్గా పెట్టేయాలి అని రాస్తున్నప్పుడు సీన్లు ఇలాంటివి వస్తాయి. సో మీరు అడిగిన క్వశ్చనే సెన్సార్ ఆఫీసర్ కూడా అడిగాడు నేను, ఏరా అలా తప్ప మందు వేరేలా తాగవా నువ్వేంటని. సో ఐ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ద సినారియో వై ఇట్ ఈస్ దేర్ ఇన్ ద స్టోరీ. 0 cutsతో మాకు ఇచ్చారు. సో ఈ డిడ్ంట్ సే ఎనీథింగ్. సో వెన్ యూ వాచ్ ద ఫిల్మ్ యుల్ అండర్స్టాండ్ మోర్ అబౌట్ ద క్యారెక్టర్. అంటే నాకు తెలిసి అయితే నవదీప్ గారికి ఈ సినిమాతో చాలా మంచి పేరు అయితే వస్తుంది 100%. మీ హార్డ్ వర్క్ దాంతోపాటు బాగుంది నాకైతే. సో ఇంకో క్వశ్చన్, అంటే ప్రస్తుతం ఇండస్ట్రీకి సంబంధించింది అడుగుతున్నాను. అంటే ఎప్పుడు చూసినా మీ పైన ఎప్పుడో ఏదో అలిగేషన్ వచ్చేది, ఈసారి మాత్రం ఈ విషయంలో ఇటీవల అయితే రాలేదు. నిజంగా గ్రేట్. అది చాలా మంది డిసప్పాయింట్ అయ్యారన్న ఫీలింగ్ నాకు కూడా ఇన్స్టాగ్రామ్లో, అన్న ఏంటన్నా నువ్వు ఫేక్ న్యూస్లో రాలేదు ఈసారి అని. ఓకేనా, నేనేదో సినిమా పనులు ఉండాలి అన్న. మంచిగా జరిగిందండి, ఒక్కసారి వదిలేండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ విషెస్ అండి. అయితే సినిమా గురించి ఇప్పుడు 2024లో మనం లాక్డౌన్ తర్వాత ప్రపంచం గురించి మాట్లాడుకుంటే, సినిమాల గురించి మాట్లాడుకుంటే, లాక్డౌన్లో ఓటీటీ అనే ఒక భయంకరం, మన తెలుగు భయంకరం అంటే మంచిగా తెలుగు ఆడియన్స్ కనుకోండి, ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ అందరికీ అలవాటైంది అది. ద ఎక్స్పోజర్ టు వరల్డ్ సినిమా బాగా పెరిగింది. రకరకాల సినిమాలు, ఇందాక కూడా ఒక ఆవిడ మంచి క్వశ్చన్ అడిగారు, మలయాళం, తమిళ్, హిందీ, వేరే లాంగ్వేజెస్ నుంచి చాలా డిఫరెంట్ కాంటెంట్. ఇంట్లో కూర్చొని కంఫర్టబుల్గా ఏసీ వేసుకొని గర్ల్ ఫ్రెండో వైఫో పెట్టిన టీ కాఫీ తాగుతూ లేదా బీర్ తాగుతూ చిల్ అవుతూ చూస్తున్నారు సినిమాలు. సో ఆడియన్ ఎలా, ఇప్పుడు నేను ఆడియన్ అండి, నేను ఓటీటీలో అన్నీ చూస్తాను. సరే, ఇండస్ట్రీలో ఉన్న యాక్టర్గా సినిమాలు చేస్తున్నాను, అది పక్కన పెడితే నేను సినిమా ఆడియన్. సో మనకున్న ఎమోషన్, ఇఫ్ ఐ మే టాక్, ఐ మీన్ మనం అనుకునే ఆడియన్స్తో మాట్లాడితే, ఇంట్లో కూర్చొని చూడొచ్చు ఏ సినిమా అయినా. అంటే సూపర్ స్టార్ సినిమా, పెద్ద స్టార్ సినిమా, భయంకరమైన విజువల్ ఏదో ఉంది అంటే తప్ప మనం ఇంట్లోంచి బయలుదేరి థియేటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అదే జరుగుతుంది కూడా. ఎవ్వరు ఓకే ఇప్పుడు ఏంటంట ఈ సినిమా ఇంట్లో చూద్దాం, 1 నెలలో 2 నెలలో లేదా 3 వారాల్లో వాటెవర్, ఒక పర్టికులర్ టైం తర్వాత వచ్చేస్తుంది కదా,
ఈరోజు ఎందుకు వెళ్ళాలి బాబాయ్ నేను సినిమాకి? సరే వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మీరు రండి సినిమా బాగుంటుందని మేము ఎంత చెప్పినా వచ్చేవాడు వాడికి తెలుసు ఆల్రెడీ. అంటే ఎందుకు ట్రైలరో టీజరో చూసినప్పుడు దే నో బెటర్ దెన్ అస్ ఎందుకు రావాలి థియేటర్కి అని. దానికి ఆన్సర్ దొరుకుతుంది ఈ సినిమా థియేటర్లో చూస్తే అనేది మా 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 ఫీలింగ్. మేము అలా ఫీల్ అయ్యాం. సో అంటే పాయింట్ ఏంటంటే 2024లో ఈ రోజున మనం ఇలా కూర్చొని మాట్లాడుకున్నాం పోస్ట్ పాండమిక్. ఏదో ఒక అద్భుతం ఉంటే తప్ప మనం వెళ్ళాల్సిన అవసరం లేదు అని. కాకపోతే మేము పర్సనల్గా లవ్ మోడీ గురించి 2019లో తను నాకు కథ చెప్పినప్పుడు నేను చిరపుంజి మేఘాలయాలో చూశారు కదా విజువల్స్, అక్కడ కూర్చొని రాసుకున్న కథ అక్కడికే వెళ్ళి మనం చెయ్యాలి అని ఫస్ట్ కండిషన్. అంటే కథ విన్నాక ఓకే ప్రేమ కథ, ప్రేమ గురించి కథ బాగుంది పాయింట్, సరే నేనేం చేయాలంటే బాడీ పెంచాలి ఇవన్నీ ఓకే. యాజ్ అన్ యాక్టర్గా నేను నా డబ్బులు తీసుకొని రెమ్యునరేషన్ తీసుకొని నా యాక్టింగ్ ఏదో నేను చేసి వచ్చేయచ్చు. కానీ ఈ కథ విన్నప్పుడు ఆ మేఘాలయ తన విజన్ మొత్తం నాకు అర్థమైనప్పుడు 100% అక్కడే చేయాలి సినిమా. కాకపోతే అక్కడ కండిషన్స్ ఏంటి భయంకరంగా ఉంటుందండి. మామూలుగా మనం ఇక్కడ వర్షాకాలంలో మనకు హైదరాబాద్లోనే కరెంటు పోతుంది, ఎండాకాలం వర్షాకాలం కొంచెం. అసలు అక్కడికి మేము వెళ్ళి షూట్ చేస్తున్నప్పుడు అక్కడ కరెంట్ ఎలా వచ్చిందా అని డౌట్ మాకు. వెళ్తే ఫస్ట్ రోజు రేకుల షెడ్లో ఉన్నాము, రేకుల షెడ్లో నీకు ఈరోజు నైట్ నిద్ర పట్టదన్నాడే, మరీ చెప్తాడు లేదని అనుకున్నా. వెళ్తే అర్ధరాత్రి 12ంటికి భయంకరమైన ఉరుములు మెరుపులు లౌడ్ సౌండ్ న్యూసెన్స్. అంటే ఒక రేకుల షెడ్ మీద అంత వర్షం పడ్డప్పుడు నేను లోపల ఉండడం అనేది మామూలుగా అంటే అంత భయంకరమైన వర్షం. వరల్డ్స్ వెట్టెస్ట్ ప్లేస్ అది చిరపుంజి అనేది. అర్థమైంది ఇదేదో మనకి మామూలు మ్యాటర్ లాగా ఉండేటట్లేదు షూటింగ్ అని. ఫస్ట్ అనుకున్నాం ఇంకా 75 డేస్లో ఫినిష్ చేసి వద్దామని. బట్ వన్ ఆఫ్టర్ ది అదర్ అంటే కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయండి, ఇవన్నీ అనవసరం అనుకోండి, సినిమా బాగుంటే చూస్తారా అది పక్కన పెట్టండి. బట్ ఆర్ ఇంటెన్షన్ ఆఫ్ గోయింగ్ త్రూ దట్ ఎంటైర్ అసలు ఈ సినిమా ఎలా జరిగింది ప్రొడక్షన్ అనేది దాని మీద ఓ సినిమా తీయచ్చు. మేము తీద్దాం అనుకున్నాం, మాకు కుదరలా, ఉన్న కాంప్లికేషన్ చాలా ఫస్ట్ వెళ్ళి తీసుకొద్దామని. సో ఇట్ వాజ్ అ వెరీ డిఫికల్ట్ జర్నీ. దాని తర్వాత మరి షూటింగ్ అయిపోయింది, లాక్డౌన్ సగం చేసి వచ్చాం, తర్వాత లాక్డౌన్లో కూడా షూట్ చేసాం, మళ్ళీ వెళ్ళాం. ఇదంతా చెప్పాను చాలాసార్లు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మరి 19th అన్నారు, మరి ఇప్పుడు ఏంటి మళ్ళీ పోస్ట్పోన్ చేశారు అని కింద కమెంట్స్ నాకు. ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలన్నా అంటాడు ఒకడు, ఇంకొకడు వచ్చి మాకు నమ్మకం లేదో రాశాడు ఇంకొకటి. సో చాలా ఉంటాయి నాన్న, సినిమా అంటే తప్పదు. బట్ అవర్ ఇంటెన్షన్ వాజ్ ఆల్వేస్ టు బ్రింగ్ అవుట్ దిస్ బ్యూటిఫుల్ ఫిల్మ్ ఇన్ దట్ బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ మేమైతే డెఫినెట్గా అచీవ్ చేసాం. ఇక మీకు మీ ఇష్టం, ఇంకా మీరు ట్రైలర్ టీజర్ చూశారు కాబట్టి మీరు డిసైడ్ అవ్వండి ఎందుకు రావాలో థియేటర్కి, లేదా చూశాక జనాలు చెప్తారు అది మీరు డిసైడ్ అయ్యారండి. థ్యాంక్ యూ. మిమ్మల్ని మీరు గుర్తుపట్టని విధంగా క్యారెక్టర్ తోటి ఈ సినిమాతో మీరు వస్తున్నారు. ఎందుకు అంత ఇదైన క్యారెక్టర్, బలమైన క్యారెక్టరు, ఆ క్యారెక్టర్ ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఫస్ట్ అండి నాకు తెలుసు ముందే ఇచ్చా చాక్లెట్, అందుకే ఫస్ట్ కథ విన్నప్పుడు ద ఇంపాక్ట్ ఇట్ క్రియేటెడ్. అంటే 2 రకాలుగా వింటామండి. ఒకటేంటి, ఓకే హీరోగా మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది ఈ సినిమా, కథ ఆడియన్స్కి ఎలా ఉంటుంది అది ఓకే. ఇంకా సెకండ్ది తీసేది ఎవరు, ప్రొడక్షన్ ఎవరు, అంటే విల్ ఇట్ బీ ఎగ్జిక్యూటెడ్ కరెక్ట్లీ అనేది మామూలుగా ఒక యాక్టర్గా మనం సినిమా కథ విన్నప్పుడు వచ్చే ఫీలింగ్. నాకు ఈ సినిమా కథ తను చెప్పినప్పుడు నా పర్సనల్ లైఫ్లో నా ప్రేమ కథలు లేదా నా లవ్ స్టోరీల్లో నేను మామూలుగా మనం ప్రేమలో పడి తేలి మునిగి అన్నీ చేసాం కాబట్టి దాంట్లో నాకెక్కడో కథ వింటున్నప్పుడు ఇదేంటిది మనకేదో చెప్తున్నాడు ఇతనని అనిపించింది. ఆ పాయింట్, ఆ ఆస్పెక్ట్ అండి బేసికల్గా. అంటే ఇప్పుడు మాకున్న ఎక్సైట్మెంట్ కూడా అదే. నేను చాలాసార్లు చెప్పాను, సినిమా అయిపోయింది తీసాం, ఇప్పుడు ఓకే రిలీజ్ చేస్తాం, కమర్షియల్గా ఏమవుతుంది అదంతా, అది దట్స్ వన్ ఆస్పెక్ట్. బట్ మోర్ ఎక్సైటింగ్గా నాకు పర్సనల్గా మాకు ఏమనిపిస్తుందంటే ఈ కథ ఈ పాయింట్ కనెక్ట్ అయితే చూసిన వాళ్ళకి, కనెక్ట్ అయిన వాళ్ళకి వాళ్ళ పర్సనల్ లైఫ్స్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి, లేదా వాళ్ళు ఎంత షాక్ అవుతారు, ఎంత ఇంపాక్ట్ అవుతుంది అనేది మేము ఇంకా వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. సో అది నాకు అనిపించింది సినిమా ఫస్ట్ కథ విన్నప్పుడు. దాని తర్వాత అంటే ఓవరాల్గా తన విజన్ కానీ తను అంటే అప్పుడు నాకు అప్పుడే పరిచయం కథ విన్నాక. సో డెఫినెట్గా క్లారిటీ ఉంది, బాగా తీస్తాడని నమ్మకం ఉంది. ప్లస్ ఏం చేయాలి అంటే ఏం లేదు, ఒక 15, 20, 30 సంవత్సరాలు 20-25 years ఒక సమాజం నుంచి దూరంగా ప్రేమ లేదు అన్న భావనతో మనుషులకు దూరంగా కొండల్లో పెరిగిన వాడు ఎలా ఉంటాడో అలా తయారవ్వాలని, ఆ జుట్టు ఆ గెటప్ అదంతా. సో నాకు కూడా అంటే దాంట్లో అంత ఎక్స్ట్రీమ్ కాకపోయినా నాకు కూడా ఎక్కడో చిన్నప్పటి నుంచి ఒక ఈ సొసైటీ చెప్తున్నారు, ఓకే మన పేరెంట్స్ టీచర్లు బయట చుట్టుపక్కల ఉన్నోళ్ళు ఏదో చెప్తున్నారు ఇలా ఉండాలి అలా ఉండాలని, కానీ ఇది కాదేమో ఇంకేదో ఉందేమో అన్న డౌట్ నాకు చిన్నప్పటి నుంచి.
ఓకే వాళ్ళకి తెలిసిందేదో చెప్తున్నారు, బట్ దిస్ ఈజ్ నాట్ వాట్ లైఫ్ ఈజ్, ఇంకేదో ఉందని ఒక చిన్న డౌట్ ఎక్కడో మూలం ఉండేది. అది కూడా బాగా కనెక్ట్ అయ్యా ఈ క్యారెక్టర్తో. ఈ రోజుల్లో మీరు ఇందాక ట్రైలర్లో చూపించినట్టుగా, మీ సినిమాలో చూపించినట్టుగా అమ్మాయిలు అబ్బాయిలు ఏం చేస్తున్నారు చూసి ప్రేమిస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారో చూసి పెళ్లి చేసుకుంటున్నారు అని చూపించారు. రియల్ లైఫ్లో నవదీప్ ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు? పెళ్లి చేసుకుంటాడా అనేది ఫస్ట్ క్వశ్చన్. అది కొంచెం గ్యాప్ ఇచ్చి అడిగా అందుకో. ఏం లేదండి, నన్ను నాలాగా ఉండనిచ్చి తనలాగా ఉంటే వర్కౌట్ అవుద్దేమో అని నా డౌట్. జరగదు. కరెక్ట్. అది జరగదు. అది అవ్వదు. అది ఎందుకు అవ్వట్లేదు, దాన్ని అవ్వాలంటే ఏం చేయాలి అనే ఆస్పెక్ట్స్ని, అంశాలని మనం ముట్టుకున్నాం లవ్ మోడీలో. మీరు కాజల్ అగర్వాల్ చందమామ సినిమా, టాలీవుడ్ చందమామతో కలిసి చేశారు. తర్వాత ఆర్య 2. ఇప్పుడు డేటు సేమ్ డేట్కి సత్యభామతో మీరు పోటీ పడుతున్నారు లవ్ మోడీ. ప్రేమలో పోటీ ఉందంటారా? ప్రేమలో పోటీలు లేవు. సినిమా నేను చూసాను, ఆ ట్రైలర్ చాలా బాగుంది అది కూడా. అండ్ డిఫరెంట్ జానర్ కదా, టోటల్గా కంప్లీట్గా డిఫరెంట్ జానర్. అండ్ తను అంటే ఈ థ్రిల్లర్ అది. సో నాకు తెలిసి అంటే ఇప్పుడు మనం లాస్ట్ 2 వీక్స్గా సినిమాలు లేవు. తెలంగాణ చరిత్రలో ఫస్ట్ టైం మనం సినిమా థియేటర్లు క్లోజ్ అయ్యే సిచ్యువేషన్లో ఉంది. సో అదే జరిగింది. దాని తర్వాత ఐ థింక్ ఇప్పుడు 31st నుంచి కూడా మనం వీఆర్ ఫుల్ ఫ్లెజ్డ్. ఈరోజు కూడా లవ్ మీ రిలీజ్. సో ఐ విష్ ఆల్ ద ఫిల్మ్స్ ఆల్ ద బెస్ట్. అండ్ ఐ థింక్ జనాలకి అంటే 2-3 ఉండాలండి, ఒకటే ఉండకూడదు. ఇప్పుడు 2-3 ఉంటే దే విల్, ఏ జానర్ నచ్చిన వాళ్ళు చూస్తారు, కంపారిజన్ ఉంటుంది. అదొక అంటే ఓవరాల్గా ఇంట్లోంచి బయటికి వెళ్ళి ఇప్పుడు ఐపీఎల్ కూడా అయిపోయింది. మాకు డిలే అవ్వడానికి కారణం అదే. మధ్యలో కొంచెం సెన్సార్ డేట్ లేట్ అయింది, దాని తర్వాత ఐపీఎల్ అనుకున్నాం. సో అందరూ అదే పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు ఐ థింక్ మోర్ ఫిల్మ్స్ ఆర్ కమింగ్ అండ్ దెన్ ఐ థింక్ ఇట్స్ వెరీ హెల్దీ. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అంటే మెయిన్ డైరెక్టర్ గారికి ఒకసారి, జనరల్గా నాకు తెలిసి నేను 31 ఇయర్స్ నుంచి నేను జర్నలిస్ట్గా ఉన్నా. ఈ లోపు నేను ప్రొడ్యూసర్ అయినా, డిస్ట్రిబ్యూటర్ అయినా, ఏం చేసినా ఇది కంటిన్యూగా మ్యాక్సిమం మెయింటైన్ చేస్తూ ఉన్నా. కానీ సింగర్, యాక్టర్ అన్ని చాలా 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 శాఖల్లో ఉన్నా. కానీ ఎవరైనా రిలీజ్ ముందు ఎలాగ కొంచెం గొడవ, రిలీజ్ ముందు అందరికీ మామూలుగా పాత్రికేయ మిత్రులకి నమస్కారం పెడతారు. మీరు ఎందుకు పాత్రికేయ శత్రువులకి అని ఎందుకు వర్డ్ వాడారు? నెంబర్ 1 అది చాలా హర్ట్ చేసినట్టుగా అనిపించింది నాకైతే పర్సనల్గా. అలాగే ఆ హీరో ఎలా కూర్చున్నారు, మీరు ఎలా కూర్చున్నారు, మీ బిహేవ్, మీ ఫస్ట్ సినిమా ఒక్క సినిమా కూడా మీరు ఇంకా ప్రూవ్ చేసుకోలేదు, ఎందుకంత డాష్ డాష్ డాష్? ఇప్పుడు 31 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఒక వ్యక్తి, రిపోర్టర్గా, గాయకుడిగా, నటుడిగా రకరకాల పాత్రలు పోషించిన ఒక వ్యక్తి ఒక ఫస్ట్ సినిమా తీసి ఒక యంగ్ డైరెక్టర్ వచ్చి స్టేజ్ మీద కూర్చొని అడిగిన క్వశ్చన్లకి కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేస్తుంటే, అరే 31 సంవత్సరాలు అయిందిరా ఇండస్ట్రీలోకి వచ్చి, బాగా మాట్లాడుతున్నారా అనకుండా, నువ్వేంట్రా ఏంటి హీరోలా కూర్చున్నావు ఏంటి పక్కన అంటే, నేను కూర్చున్న దాని గురించి మాట్లాడేది. మీరు 4th ఇయర్ లో ఉండి ఇది ర్యాగింగ్ సార్. ఇది ఏదైనా పర్లేదు కానీ శత్రువు అనే మాట ఇంతవరకు ఎవ్వరు ఏ ప్రెస్ మీట్ లో కానీ ఎవరిని అనలేదు. ఎందుకు మీరు ఆ వర్డ్ ఉపయోగించాల్సి వచ్చింది? మీకు రియల్ గా శత్రువులు ఎక్కువ ఏంటి అని అడుగుతున్నా. అంటే నాకు పర్సనల్గా సరసం ఎక్కువ. సో మీడియాకి మాకు ఇప్పుడు మన ఇద్దరికే ఉంటుంది సార్. ఏది మాట్లాడుకున్నా, చతురులు వేసుకున్నా, గొడవలు పడినా, జోకులు వేసుకున్నా, ఏది వేసుకున్నా మనం వేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు మేము చెప్పేదంతా మీ ద్వారా జనాలకు వెళ్ళొద్దు, యూట్యూబ్కి వెళ్ళొద్దు, వాటెవర్ వెళ్ళొద్దు. మీరు కరెక్ట్ క్వశ్చన్లు వేస్తే మేము రాంగ్ ఆన్సర్లు ఇచ్చినా, మీరు రాంగ్ క్వశ్చన్లు వేస్తే మేము కరెక్ట్ ఆన్సర్లు ఇచ్చినా, అది ఏదైనా కానీ దట్ సరసం ఎగ్జిస్ట్స్ ఓన్లీ బిట్వీన్ యూ అండ్ అస్. ఇది 31 సంవత్సరాలుగా జరుగుతుంది. ఇది ఇప్పుడు ఇది కాదు. సో ఆన్ ఎ వెరీ లైటర్ నోట్, యాజ్ ఎ ఫ్రెండ్లీ నోట్ స్టార్ట్ చేద్దామని జోక్గా అన్నది తప్ప, నో రిపోర్టర్ హ్యాస్ బీన్ హార్మ్డ్ ఇన్ దిస్ మేకింగ్ ఆఫ్ దిస్ ఇంటర్వ్యూ. సార్ నాది 20 ఇయర్స్ అయిపోయింది, మీరు వచ్చి 20 ఏళ్ళు అయిపోయింది. చూసుకుంటే మీరు సినిమాల్లో దాదాపు 25 సినిమాల్లో చేశారు. సక్సెస్ శాతం కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమంది తక్కువ ఉంటుంది. మీ కెరీర్లో నాకు తెలిసి తక్కువే. సో అలాగే సైడ్ బిజినెస్ కూడా పెట్టుకోవడం జరిగింది, పబ్లు కానీ సైడ్ బిజినెస్ కూడా ఇలా అన్ని రకాలుగా బుల్లితెర చేయడం జరిగింది, ఓటీటీలు, ఇలా అన్ని రంగాల్లో. సో ఈ 20 ఏళ్ళ కెరీర్ని వెనక్కి చూసుకుని మీకు ఏమనిపిస్తుంది? చాలా తెలుసుకున్నానండి. ఫస్ట్ 17 ఇయర్స్ ఆఫ్ మై లైఫ్, అంటే 0 to 17
ఇందాక అన్నట్టుగా ఏదో ఇంకేదో ఉంది కానీ అదేంటో మనకు తెలియదు, సర్లే చూద్దాం, పెరిగాక ఆలోచిద్దాం, ఎందుకంటే అడిగే ఎక్స్పీరియన్స్ కూడా మనకు లేదని ఫస్ట్ 17 years ఏదో దాటేశాను. అంటే తెలుసుకుంటూ నా కాన్షియస్నెస్ కూడా నేను పెరుగుతూ 17 yearsకి యాక్టర్ అయ్యా. నెక్స్ట్ 34 అంటే 17 + 17 సెకండ్ 17లో 34 years అంటే మన లాక్డౌన్ వరకు ఎస్ ఐ నో ఎవ్రీథింగ్, నాకు తెలుసు అని బయలుదేరా. రోజు పొద్దున్నే లేచి మన దగ్గర ఏదో లేదు అది ఎత్తుక్కుంటూ బయలుదేరాలి అంటే. ప్లస్ సినిమాలు ఇప్పుడు ఫస్ట్ ఫిలింలో నాకు సినిమా రిలీజ్ ముందు సూట్ కేసులు వస్తాయి, ఇంటికి జాగ్రత్త తీసుకోబాకు, దొరికిపోతావు, అలాంటివి చేయకు, నీ సినిమా అది ఇది అని చెప్పి, అంటే నాకు అంత తెలియదు కదా, బయట నుంచి ఏదో వచ్చాం. 17 yearsకి యాక్టర్ అయిన తర్వాత ఒక రేసు అంటే ఫస్ట్ 3-4 yearsలోనే 10 ఆల్మోస్ట్ కంటిన్యూస్గా సినిమాలు చేశాను. తర్వాత కొన్ని చేయకూడని చేశాను, కొన్ని వద్దనుకున్నవి కూడా చేశాను. ఏదో అంటే నాకు తెలియలే, అంటే అప్పుడు తెలియదు అన్న విషయం ఇప్పుడు తెలిసింది. సో సెకండ్ 17 years ఆఫ్ మై లైఫ్ టిల్ 34 ఐ థాట్ ఓకే మనకు తెలుసు ఇప్పుడు ఇది మనకు కావాల్సింది, ఇది మనకి ఇది లేదు, పలానా లేదు, దాని వెనకాల వెళ్ళాలి అని ఒక బ్లైండ్ రేస్లో పరిగెత్తాను. తర్వాత లాక్డౌన్లో లాక్ ఓపెన్ అయింది, లైట్గా లాక్ ఓపెన్ అయ్యి ఓహో బాబాయ్ మనకేం తెలియదు, మన గురించి మనం తెలుసుకోవాలని 34th yearకి అనిపించింది. అప్పుడు నేను ఆ విషయం నాకు గుర్తుండాలని 2.0 అని పెట్టుకున్నా, 2.2 అని. సో మీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఈ లాస్ట్ 20 years ఆఫ్ మై కెరీర్లో అది ప్రాక్టీస్ రన్ అని నేను ఫీల్ అవుతున్నా ఈరోజు. పర్సనల్గా నేను ఆల్రెడీ ఆ పాయింట్ దాటి ఓకే మనకేం తెలీదు, మన గురించి మనం తెలుసుకోవాలనే జర్నీ పర్సనల్గా నేను స్టార్ట్ అయింది. అది నా పర్సనల్ జర్నీ. ఇక సినిమాల వరకు వస్తే డెఫినెట్లీ లవ్ మౌలి విల్ బీ ద బిగినింగ్ ఆఫ్ మై 2.0 కెరీర్ అని నేను ఫీల్ అవుతున్నాను. సరే, హీరోగా ఎంత పాపులర్, అలాగే మీ బిజినెస్ పరంగా మీరు పట్టడం, ఇప్పుడు ఎక్కడ చూసినా ఏం జరిగిన డ్రగ్స్ అనే పని నవదీప్ పేరు ఫస్ట్ వచ్చేస్తుంది. సో అట్లా వచ్చింది, మీరే 3 సార్లు తీసుకొచ్చారు ఇప్పుడు. సో అది ఇప్పుడు ఆల్రెడీ మనం దాటి ఇప్పుడు మన బెంగళూరు రీసెంట్గా ఇప్పుడు ఆ టాపిక్ అదే మొత్తం జరుగుతుంది. దానివల్ల చాలామంది యువత మెయిన్ చెడిపోవడం జరుగుతుంది. అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి, ఆ రేవ్ పార్టీకి మీరు వెళ్ళారా, అట్లా అది ఎలా ఉంటుంది? ఈయనకి ఇప్పుడు ఇంకొక 2 చాక్లెట్లు ఇవ్వాలనుకున్నా. రేవు పార్టీ అంటే ఏంటి, ఏం చెప్తాం, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఏం చెప్తాం దానికి డెఫినేషన్? రేవ్ పార్టీ మీరు 31 years సీనియర్ నన్ను ఇలా ర్యాక్ చేయడం ఏమన్నా న్యాయంగా అనిపిస్తుందా మీకు? రేయి పగలు జరిగింది అంతే అంతే అంతే. ఓకే నెక్స్ట్. అంతే సార్, రేయి పగలు జరిగేది. నేను ఈ దేశంలో అయితే ఇప్పుడు వెళ్ళలేదండి. ఎస్. హలో అన్న. హలో అన్న, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, చాలా రోజుల తర్వాత రావటం అండ్ ఫ్యాన్స్కిను మాకు కూడా. అండ్ లవ్ మౌలి ట్రైలర్ చూసినప్పుడు అందరికీ అర్థమైతే, అండ్ దీంట్లో మీరు పెయింటర్ కదా, సో బేసిక్గా టైటానిక్ లాంటి సీన్స్ ఏమైనా ఉంటాయి అన్న దీంట్లో? ఉన్నాయి. మంచి క్వశ్చన్ అడిగాడు. టైటానిక్ సీనే ఉంది, యాజ్ టీజ్ ఉంది, చెప్పొద్దు ఎవరికి ఈ విషయం. అంటే నేను కొంచెం రొమాంటిక్ సీన్స్ అన్న. నిజంగానే ఉంది, మీరు చెప్పేది రొమాంటిక్ ఉందన్న, నిజంగానే ఉంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది. యాజ్ ఇట్ ఈస్ ఉంది. థ్యాంక్స్. అది నేను చెప్పకపోయినా మీరు తెలుసుకుంటారు కదా తర్వాత, ఏంటి ఆ రోజు అలా చెప్పే ఉంటారు. అది ఎందుకు ఉందనేది తెలుసుకోవాలంటే మీరు టైటానిక్ లాగా అంటే ఏంటి నీ ఉద్దేశం? అంటే యూ లైక్ టైటానిక్ మోర్, అందులో ఏమి ఇష్టం అంటే అందులో సీన్లు ఇష్టమా, అందులో ఆ రెఫరెన్స్ ఎందుకు వచ్చింది? పడవ సీన్ దగ్గర ఇద్దరు ఇలా నుంచుంటారు కదన్నా, పడవ టైటానిక్ లోనా? షిప్ లో ఇద్దరు ఇలా నుంచుంటారు, కొంచెం రొమాంటిక్ సీన్స్ ఉంటాయి కదన్నా అవి. అన్న మరీ అంత పచ్చిగా అడిగితే ఎలాగన్నా? అడిగాడు పర్లేదులే, నువ్వు ఆ పడవ మీద నుంచున్నది కాకుండా వాళ్ళు కారులో చేసే దాని గురించి అడుగుతున్నారులే కానీ. బట్ అది ఆ పెయింటింగ్ గురించి కూడా అన్న. ఏ పెయింటింగ్? బెడ్రూమ్ లో పెయింట్, సోఫా మీద పెయింటింగ్ కూడా. నువ్వు ఎన్నిటి గురించి, నీ ఫ్యాంటసీ ఏంటి? టైటానిక్ లాంటి రొమాన్స్ నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తుంటే కనుక దానికంటే, అంటే టైటానిక్లో మనకు ఆ బోట్లో ఏం జరుగుతుంది, ఆ డిఫరెన్సెస్ బిట్వీన్ 2 కమ్యూనిటీస్, ఇవన్నీ కూడా వెళ్తూ ఉంటాయి. అందులో రొమాన్స్ ఓ బ్యూటిఫుల్ పార్ట్.
బట్ మన సినిమానే లవ్, ఇందులో క్రాష్ అయిపోయే బోటు ఏంటి అనేది దానికంటే పెద్ద అంశం ఉంది ఒకటి, మనందరం రిలేట్ అయ్యే అంశం. బట్ ఇఫ్ యూ జస్ట్ ఆస్క్ మీ అబౌట్ ద రొమాన్స్, దానికంటే ఎక్కువ ఉంటుంది.